సెక్రటేరియట్ లో ధరణి పోర్టల్ పై కలెక్టర్లతో సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ వీడియో కాన్ఫరెన్స్ ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2.20 లక్షల పెండింగ్ దరఖాస్తులను వీలైనంత తొందరలో పరిష్కరించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెలాఖరులోగా వీలైనన్ని దరఖాస్తులు పరిష్కరించాలని సూచించారు. పాస్బుక్ డేటా కరెక్షన్లోనే ఎక్కువ దరఖాస్తులున్నట్లు తెలిసిందన్నారు. ధరణిలో 188 టెక్నికల్ సమస్యలు గుర్తించామని చెప్పారు. అందులో 163 టెక్నికల్ సమస్యలను పరిష్కరించామన్నారు. ఇష్యూకి సంబంధించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. యాదగిరి మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. యాదగిరి, ధరణిలో ఎన్ని సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి? వీటన్నిటికీ సంబంధించి కలెక్టర్లకు ఎట్లాంటి డెడ్ లైన్ ఇచ్చారు? సౌజన్య, ఇవాళ ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు సీసీఎల్ఏ ఆధ్వర్యంలో అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధానంగా ఈ ధరణిలో ఉన్నటువంటి సమస్యలు, టెక్నికల్ ఇష్యూస్, తర్వాత పెండింగ్ దరఖాస్తులకు సంబంధించిన దాని మీద ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, తహసీల్దార్లు, ఆర్డీఓలు, సో వీళ్ళందరూ కూడా అంటే మండల స్థాయి వరకు అందరూ పాల్గొన్నారు. ఎక్కడెక్కడ ఎలాంటి టెక్నికల్ సమస్యలు ఉన్నాయి, ఈ పెండింగ్ దరఖాస్తులు ఎన్ని ఉన్నాయి, ఏ జిల్లాలో ఎన్ని ఉన్నాయి, ఎందుకు వీటిని ఇప్పటి వరకు చేయలేకపోయారు. సో ఇట్లా ఓవరాల్ గా ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు ఈ కలెక్టర్లకు సంబంధించి అన్ని జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అందులో ఉన్నటువంటి సమస్యలు ఏమేమి ఉన్నాయి, ఇప్పటి వరకు ఆగిపోవడానికి గల కారణాలేంటి, ఏ జిల్లాలో ఎన్ని దరఖాస్తులు వచ్చాయి అనే దానిపైన పూర్తి స్థాయిలో ఇవాళ సమీక్ష చేశారు. ఆ తర్వాత కలెక్టర్లకు, ఆర్డీఓలకు, తహసీల్దార్లకు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి, వాళ్ళు ఎట్లాంటి ఇష్యూస్ వల్ల ఇవి చేయలేకపోతున్నారు, సో వాళ్ళు అడిగినటువంటి డౌట్స్ కూడా ఇక్కడ సీసీఎల్ఏ నుంచి వాళ్ళకు ఆ డౌట్స్ సంబంధించి ఏమేమి ఉన్నాయనే దాని మీద కూడా ఒక క్లారిటీ ఇవాళ ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు ఈ ధరణికి సంబంధించి ఇప్పటి వరకు 188 ఈ టెక్నికల్ ఇష్యూకి సంబంధించి 188 ఇష్యూస్ ఉన్నాయి. దానికి సంబంధించి అందులో ఇప్పటి వరకు 163 క్లియరెన్స్ చేసినట్లు సీసీఎల్ఏ కూడా చెప్తా ఉంది. ఇక మిగతా కొన్ని ఉన్నాయి, అవి కూడా చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. వాటిని కూడా మరికొన్ని రోజులలోనే పూర్తి స్థాయిలో వాటికి సంబంధించి కూడా ఒక క్లారిటీ ఇస్తామని చెప్పేసి సీసీఎల్ఏ చెప్తా ఉంది. అయితే ఇప్పటి వరకు మనకు చూస్తే ఈ 2,20,000 దరఖాస్తులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో కలిపి 2,20,000 దరఖాస్తులు ఉన్నాయి. అయితే ఇందులో అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 30,000 దరఖాస్తులు ఉన్నాయి. ఇక ములుగులో చాలా తక్కువగా ఉన్నాయి, అక్కడ అతి తక్కువ, ములుగులో కేవలం 1,500 దరఖాస్తులు మాత్రమే ఉన్నాయి. ఇట్లా ఆయా జిల్లాల వారీగా అక్కడ ఉన్నటువంటి ఈ పెండింగ్ దరఖాస్తులను దృష్టిలో పెట్టుకుని అక్కడ ఎన్ని ఉన్నాయి ఏంటి, ఇట్లా ఆ దరఖాస్తులను దృష్టిలో పెట్టుకుని వాళ్లకు వారం రోజులు, 10 రోజులు, 20 రోజులు, తర్వాత 50 రోజులు, ఇట్లా ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క డెడ్ లైన్ పెట్టారు. ఆ డెడ్ లైన్ లోపు పూర్తి స్థాయిలో ఈ ఏదైతే పెండింగ్ దరఖాస్తులు ఉన్నాయో ఆ దరఖాస్తులన్నీ కూడా పూర్తి స్థాయిలో వాటిని క్లియర్ చేయాలి, ఎక్కడ కూడా ఆగకుండా ఉండాలి అని చెప్పేసి ఇవాళ సీసీఎల్ఏ నుంచి కలెక్టర్ల అన్ని జిల్లాల కలెక్టర్లకు కూడా ఆర్డర్లు జారీ చేశారు. మళ్ళీ అవసరమైతే వారం 10 రోజుల్లో ఇప్పుడు ఇవాళ నిర్వహించినటువంటి వీడియో కాన్ఫరెన్స్ తరహాలోనే మళ్ళీ వారం 10 రోజుల్లో ఏ జిల్లాలో ఎన్ని దరఖాస్తులు ఉండే, ఈ వారం రోజుల్లో ఎన్ని దరఖాస్తులు పరిష్కరించారు, ఎక్కడెక్కడ ఒకవేళ పరిష్కరించకుండా అవి ఎందుకు ఆగినాయి, అక్కడ ఉన్నటువంటి టెక్నికల్ సమస్యలు ఏంటి, ఇట్లా ఓవరాల్ గా మరోసారి వారం రోజుల తర్వాత వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అన్ని జిల్లాల కలెక్టర్లతో మరోసారి రివ్యూ తీసుకుంటామని చెప్పేసి కూడా సీసీఎల్ఏ చెప్పారు. అంటే ఇవన్నీ కూడా ఇప్పటి వరకు ఈ 2,20,000 దరఖాస్తులకు సంబంధించి కూడా ఈ పాటికే అవన్నీ కూడా క్లియర్ అయ్యేవి. కానీ రాష్ట్రంలో ఈ ఎన్నికల కారణంగా అధికారులంతా కూడా గ్రౌండ్ లెవెల్లో అధికారులంతా కూడా ఎన్నికల ప్రక్రియలో బిజీగా ఉండి అవి చేయలేకపోయారని చెప్పేసి చెప్తా ఉన్నారు. అందులో భాగంగానే కొంత ఆలస్యమైంది, లేకుంటే ఈ పాటికే ఇవన్నీ కూడా క్లియరెన్స్ అయ్యేవి అని చెప్పేసి సీసీఎల్ఏ అధికారులు చెప్తా ఉన్నారు. ఇక వారం 10 రోజుల్లో దాదాపు 60 నుంచి 70% దరఖాస్తులన్నీ కూడా పూర్తి అవుతాయి, ఎక్కడ కూడా పెండింగ్ ఉండకుండా చూస్తామని చెప్పేసి సీసీఎల్ఏ అధికారులు చెప్తా ఉన్నారు. ఓవరాల్ గా ఈ నెల లేదంటే నెల 45 డేస్ లోపల ఈ ఏదైతే పెండింగ్ ఉన్నాయో 2,20,000 దరఖాస్తులన్నీ కూడా పూర్తి స్థాయిలో క్లియర్ చేస్తామని చెప్పేసి సీసీఎల్ఏ అధికారులు చెప్తా ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఇప్పుడు కాదు, గత ఏదైతే బీఆర్ఎస్ హయాంలో ఉన్న ప్రభుత్వం ఉండేనో అప్పటి నుంచి కూడా ఇవన్నీ పెండింగ్ లో ఉన్నాయి. అప్పట్లో కొంత కలెక్టర్లు పూర్తి స్థాయిలో వీటిని వచ్చిన దరఖాస్తులను పట్టించుకోలేదు, నిర్లక్ష్యంగా వదిలేశారు. చిన్న చిన్న టెక్నికల్ సమస్యలు ఉంటే కూడా వాటిని అసలు చూడలేదు. సో దానివల్లనే ఇవన్నీ ఆగిపోయాయి. కాబట్టి ఇప్పుడు ఇక నుంచి అలాంటి ఏ ఇబ్బందులు ఉండవు. పూర్తి స్థాయిలో ఏ దరఖాస్తు వచ్చినా, ధరణికి సంబంధించి ఎలాంటి దరఖాస్తు వచ్చినా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వీలైనంత తొందరలో వాటిని
సార్ట్అవుట్ చేయడానికి ఇక్కడ నుంచి ఏదైతే స్టేట్ సీసీఎల్ఏ ఉందో సీసీఎల్ఏ నుంచి పూర్తి స్థాయిలో దానికి సంబంధించి ప్రత్యేకంగా నిఘా పెట్టాము. ఒక టెక్నికల్ సంబంధించి ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారు. ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుని ఓవరాల్ గా ఈ ధరణి పైన వచ్చినటువంటి ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో, దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో క్లియర్ చేస్తామని చెప్పేసి ఇవాళ నిర్వహించినటువంటి వీడియో కాన్ఫరెన్స్ లో అధికారులకు, కలెక్టర్లకు అదే చెప్పారు. సీసీఎల్ అధికారులు కూడా డెడ్ లైన్ కూడా పెట్టారు. ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క డెడ్ లైన్ పెట్టారు. అక్కడ ఉన్నటువంటి దరఖాస్తులను ఆధారంగా చేసుకుని ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలో 30,000 దరఖాస్తులు ఉన్నాయి. ఆ 30,000 దరఖాస్తులకు సంబంధించి ఆ జిల్లాకు సంబంధించి 50 రోజుల డెడ్ లైన్ పెట్టారు. ఇక ములుగు జిల్లాలో కేవలం 1500 దరఖాస్తులే ఉన్నాయి. అక్కడ వారం 10 రోజుల్లో ఆ దరఖాస్తులను కూడా క్లియర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇట్లా జిల్లాల వారీగా అక్కడ ఉన్నటువంటి దరఖాస్తులు ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది చూసిన తర్వాత వాళ్లకు ఒక డెడ్ లైన్ పెట్టారు. ఆ డెడ్ లైన్ లోపల అన్ని కూడా ఏదైతే దరఖాస్తులు ఉన్నాయో, పెండింగ్ దరఖాస్తులు ఉన్నాయో వాటన్నిటిని కూడా క్లియర్ చేయని చెప్పేసి ఇవాళ నిర్వహించినటువంటి వీడియో కాన్ఫరెన్స్ లో అది కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. సౌజన్య.